నెక్స్ట్ మరో ముఖ్యమైన అంశం సార్ ఎస్సీ వర్గీకరణ విషయం. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు ఎస్సీలంతా అంటే ఈ వర్గీకరణ జరుగుతుందని స్వీట్లు పంచుకోవాల్సిన సమయమే అంటారా ఇది? అయితే 2004లో సుప్రీంకోర్టు 5 సభ్యులు ఉన్నటువంటి బెంచ్ వర్గీకరణను కొట్టేసింది. 2004 1999 నుంచి అమలవుతున్నటువంటి వర్గీకరణ చట్టాన్ని కొట్టేసింది. కొట్టేసిన తర్వాత పంజాబ్ కోర్టు, పంజాబ్కు సంబంధించిన ప్రభుత్వం దాని మీద కేసు వేసి సుప్రీంకోర్టులో కొట్లాడుతూ ఉంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వం మందకృష్ణ అన్న గారు ఆ కేసు వేసి దాని మీద కొట్లాడుతూ ఉన్నారు. సరే, ఇటీవలి కాలంలో 5 బెంచ్ దాన్ని సమీక్షించింది. దాన్ని సమీక్షించినప్పుడు 2004 ఇచ్చినటువంటి తీర్పు తప్పు అని 5 సభ్యులు ఉన్నటువంటి బెంచ్ అభిప్రాయపడింది. ఆనాడు సరిగ్గా కేసు పూర్వపరాలను పరిశీలించకుండా ఏకపక్షంగా తీర్పిచ్చారు. ఈ తీర్పు సామాజిక న్యాయానికి విరుద్ధంగా ఉందని చెప్పి తీర్పిచ్చారు. అయితే ఆ తీర్పును తప్పన్నది 5 ఆ తీర్పు ఆనాడు ఒప్పన్నది కూడా 5. అందుకోసం ఫుల్ బెంచ్ దీన్ని కాన్స్టిట్యూషనల్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పేసి ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేశారు 7 మంది సభ్యులతో. ఈ 7 మంది సభ్యులతో ఉన్న బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఇవాళ మన ముందుకు వచ్చింది. ఇందులో 6 మంది వర్గీకరణకు, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా, ఒక్కరు తమ డిసెంట్ రాశారు. అయితే ఏమిటి ఈ అడ్డంకిగా ఉన్నటువంటిది అంటే, ఆ రోజు చిన్నయ్య గారు వేసినటువంటి ఆ పిటిషన్ మీద జరిగిన వాదోపవాదాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చింది ఆర్టికల్ 341 రాజ్యాంగంలో ఉన్నది. ఈ 341 ఆర్టికల్ ప్రకారం ఒక కులాన్ని, ఎస్సీల్లో ఉన్నటువంటి ఒక కులాన్ని చేర్చడం కానీ, ఒక కులాన్ని తీసివేయటం కానీ, వర్గీకరణ చేయటం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చేయకూడదు. ఒకవేళ ఈ విషయంలో ఏమైనా చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వమే రాజ్యాంగ సవరణ చేసి 341 ఆర్టికల్ను సవరించి రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా వర్గీకరణ చేయాలి అనేది ఆనాడు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అదే విషయం మీద కామెంట్ చేసింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు ఆ విషయం మీద మాట్లాడితే ఏమన్నారంటే, 341 ఆర్టికల్ అనేది రాష్ట్రపతి ఒక కులాన్ని ఎస్సీల్లో చేర్చాలన్నా, ఒక కులాన్ని ఎస్సీలో నుంచి తీసేయాలన్నా 341 ఆర్టికల్ చెప్తుంది తప్ప ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయవచ్చా చేయకూడదా అనేటటువంటి ప్రస్తావన 341 ఆర్టికల్లో లేదు అని చెప్పి చాలా క్లియర్గా ఆయన చెప్పి సమాజంలో ఉన్న ఎస్సీలు, షెడ్యూల్డ్ క్యాస్ట్ జాబితాలో ఉన్న వాళ్ళ మధ్యన అనేక అసమానతలు ఉన్నాయి. అయితే వీళ్ళకు ఉన్నటువంటి సామాజిక అసమానతలు ఉన్నాయి, ఆర్థిక అసమానతలు ఉన్నాయి. మొత్తం సమాజం చేత వీళ్ళకి అన్టచబిలిటీ ఉంది. సేమ్ టైం విత్ ఇన్ ద వీళ్ళలో కూడా అన్టచబిలిటీ ఉంది. దానితో పాటు ఆర్థికంగా వీళ్ళలో బాగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. అందువలన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ఒక ఫెసిలిటీ వాళ్ళకు ఉన్నప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్ను వర్గీకరించి అక్కడి జనాభా దామాష ప్రకారం, అక్కడి ప్రజల ఆర్థిక, రాజకీయ, సామాజిక నేపథ్యం ప్రకారం వర్గీకరణ చేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉంది. ఆర్టికల్ 341 ఇది చెబుతుంది. ఆనాడు చెప్పినటువంటి ఆ తీర్పు దీన్ని సరైన ఉద్దేశంలోకి తీసుకోకుండా దీని ఇతరేతర విషయాలని దృష్టిలోకి తీసుకొని ఆ తీర్పును కొట్టేశారనేది ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చింది. కనుక సుప్రీంకోర్టు అడ్డంకిగా ఉన్నది, ఆ అడ్డంకిని సుప్రీంకోర్టే తొలగించింది. అవును, వర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకి ఈజీ అయిపోయింది, అన్ని అడ్డంకులు తొలగిపోయినాయి. అయితే ఇప్పుడు మనం ముందు ఉన్నటువంటిది ఏమిటంటే 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, పంజాబ్ రాష్ట్రం, అక్కడ వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే అందులో ఇంప్లీడ్ అయింది, రాష్ట్ర ప్రభుత్వం కేసు నడిపించింది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా అక్కడ వర్గీకరణ చేస్తుంది. హర్యానా గవర్నమెంటు ఇమ్మీడియట్గా వర్గీకరణ చేస్తుంది. కర్ణాటక గవర్నమెంటు ఇమ్మీడియట్గా వర్గీకరణ చేస్తుంది. ఇక ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1999లో వర్గీకరణ అయింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా చేశాడు, రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా చేశాడు. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత కొట్టుడు పోయింది. ఇప్పుడు ఇమ్మీడియట్గా నేనేమి డిమాండ్ చేస్తున్నా మీ మీడియా ద్వారా అంటే, ఇవాళ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు. వారు ఆ మాట మీద నిలబడవని కోరుకుంటున్నా. ఏమిటి ఆ మాట అంటే, గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా సరే, గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా సరే ఎస్సీలకి, మాదిగ బిడ్డలకి
ఉద్యోగాల్లో రిజర్వేషన్, సీట్లలో రిజర్వేషన్, వాళ్ళకు సామాజిక న్యాయం జరిగేటట్టు నేను చూస్తాను అని వాళ్ళ నిండు అసెంబ్లీలో మాట్లాడారు. ఇమ్మీడియట్గా అది చేయాలి. ఎందుకు చేయాలంటే రేపు ఇంజనీరింగ్ అడ్మిషన్లు జరగబోతున్నాయి, ఓకే, అగ్రికల్చర్ అడ్మిషన్లు జరగబోతున్నాయి, పీజీ అడ్మిషన్స్ జరగబోతున్నాయి, తర్వాత గ్రూప్ 1 ఇంటర్వ్యూలు జరగబోతున్నాయి, తర్వాత డిఎస్సి ఎగ్జామ్స్ రాశారు, రేపు అపాయింట్మెంట్స్ జరగబోతున్నాయి, గ్రూప్ 2 ఎగ్జామ్ జరగబోతుంది. ఇన్ని ఉద్యోగాలు, ఇన్ని సీట్ల నియామకాలు భర్తీ చేయటం అనేది జరగబోతుంది కదా. వెంటనే రేపే అసెంబ్లీ సమావేశాల్లో నిజానికి ఇప్పుడు క్యాబినెట్ కూర్చున్నది. క్యాబినెట్ కూర్చొని దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోలేదు. క్యాబినెట్ విషయాలు బయటకు ఏ నిర్ణయం లేదు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీని ఇంకో 2 రోజులు ఎక్స్టెండ్, 3 రోజులు ఎక్స్టెండ్ చేసి అసెంబ్లీలో చర్చ పెట్టి బిల్లు గవర్నర్కు పంపించి ఆర్డినెన్స్ తీసుకురావచ్చు, ఇమీడియట్గా తీసుకురావచ్చు. కనుక కేవలము ఒక సంచలనం కోసం ప్రకటనలు కాకుండా చిత్తశుద్ధితో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆహ్వానిస్తున్నామని ఎట్లా చెప్పారో వెంటనే ఆర్డినెన్స్ ద్వారా చేసి తర్వాత మెల్లగా మీరు దాన్ని చట్ట రూపంలోకి తీసుకురావని నేను కోరుకుంటున్నా. చంద్రబాబు నాయుడు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. మాదిగలు గత 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. ఇవాళ వచ్చిన ఈ తీర్పు మాదిగలకి అనుకూలంగా వచ్చిందంటే మాలలకి వ్యతిరేకంగా వచ్చిందని కాదు. ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారన్నది వాస్తవం కాదా? వ్యతిరేకిస్తున్నారు కనుకనే సుప్రీంకోర్టులో ఆ రోజు కేసు వేశారు, అదే అంటున్నా, ఆ రోజు కొట్టుడు పోయింది. ఇప్పటికైనా వ్యతిరేకిస్తారు. నేనేమి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఇది ఒక సామాజిక న్యాయమైన డిమాండ్. సామాజిక న్యాయం అనేది ప్రభుత్వం ఇచ్చిన ఫలాలు అందరికీ సమానంగా దక్కటం అనేది ప్రజాస్వామికవాదులుగా మనం అందరం కోరుకుంటాం కదా. అందరికీ సమానంగా దక్కాలి. 15% రిజర్వేషన్ ఉంది, 59 కులాలు ఉన్నాయి. 15% రిజర్వేషన్ మాలమాదిగలో ఉపయోగించుకుంటే అంటే ఎట్లా? ఇక నేను ఈ సమాజానికి అప్పీల్ చేస్తున్నది ఏమిటి అంటే ఇక్కడ మాలమాదిగల గొడవ కాదు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంటే మాలమాదిగల సమస్య కాదు. మాలలు కొంత ఎక్కువగా, మాదిగలు కొంత తక్కువగా దీన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. కానీ ఇంకా ఏమాత్రం ఉపయోగించుకొని డక్కలోళ్ళు ఉన్నారు, సింధోళ్ళు ఉన్నారు, మాస్టోళ్ళు ఉన్నారు, బుడగజంగా ఉన్నారు, బైండ్ల వాళ్ళు ఉన్నారు, దాసర్లు ఉన్నారు, ఉపకులాలు ఉన్నాయి. ఇంకా యూనివర్సిటీ మెట్లెక్కలేదు, సెక్రటరేట్ మెట్టెక్కలేదు, కలెక్టరేట్ మెట్లెక్కలేదు, స్కూల్ మెట్టెక్కలేదు. ఇంకా వీళ్ళు యాచక వృత్తిని చేస్తూ సంచారంలో ఉన్నారు. ఒక ఊరంటూ ఉండదు, ఒక ఇల్లు అంటూ ఉండదు. సార్, ఒక 32 ఉపకులాలు ఉన్నాయి అనుకుంటా కదా మాదిగలో. ఒక 32 ఉపకులాలు ఉంటాయి. అంటే ఇన్ని ఉపకులాలకి ప్రయోజనం జరగాలి, ఖచ్చితంగా జరగడం కోసమే సామాజిక న్యాయం. ఈ 15% రిజర్వేషన్ మీరిద్దరే ఉపయోగించుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? అందుకే ఆనాడు అంబేద్కర్ చెప్పినా, ఈనాడు ప్రజాస్వామికవాదులు చెప్పినా మనం అడుగుతున్నది జనాభా దామాష ప్రకారం వాళ్ళు 1% ఉంటే ఉపకులాలు 1% ఇవ్వండి, 2% ఉంటే 2% ఇవ్వండి. మీరు 12% ఉంటే 12%, మాదిగలు 12% ఉంటే 12% తీసుకోండి, మాలలు 4%, 3% ఉంటే 3%, 4% తీసుకోండి. తీసుకొని మీ రిజర్వేషన్ మీరు అనుభవించండి. ఆ విధంగా ఆలోచించమని కోరుకుంటున్నా. ఎవరికి ఒకరికి అనుకూలం అంటే ఇంకొకరికి పోటీగా కాదు. ఇప్పటికైనా సమాజంలో 30 సంవత్సరాలుగా జరగటం మూలంగా మాలలు మాదిగలు మానసికంగా కాస్త ఎడంగా ఉన్నారు. అవును, ఈ మానసికమైన ఎడం పోవాలి. ఎడం పోవాలంటే ఇప్పుడు మాలల నుంచి మేధావి వర్గం ముందుకు రావాలి, ప్రజాస్వామికవాదులు ముందుకు రావాలి. ముందుకొచ్చి ఏది ఏమైనా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము అంగీకరిస్తున్నాం, వెంటనే గవర్నమెంట్ దీన్ని పరిష్కారం చేయండి, న్యాయంగా పరిష్కారం చేయండి అని మీరు ప్రకటిస్తే చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. రాజ్యాధికారంలోకి రావాలని 1985లో మొదలైనటువంటి ఎస్సీలు ఉమ్మడిగా కాలం చెడు తర్వాత రాజ్యాధికార భావన ఎస్సీలకు ఉమ్మడిపోయింది. ఇప్పుడు పోవటం మూలంగా ఇంకా పై కులాల వాళ్ళు రాజ్యాధికారంలో ఏలుతున్నారు కదా. ఈ 2 కులాలు కలిస్తే తెలంగాణ రాష్ట్రంలో 18%. 18% మేజర్. అంటే ఇంత 1,00,000 మంది ఉన్నారంటే 1,00,000 మందిలో 18,000 మంది ఇట్లా ఈ లెక్క చూసుకుంటే 1 కోటి మంది ప్రజలు ఉండే జనాభా తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది అంటే 1 కోటి మంది ప్రజలు. వీళ్ళు ఈ 1 కోటి మంది ప్రజలు మీరు ఏకమైతే ప్రభుత్వాలు మారిపోతాయి, మీరు ఏకమైతే వ్యవస్థ మారిపోతుంది, చట్టాలు మారుతాయి, కొత్త చట్టాలు వస్తాయి, సామాజిక న్యాయం ఇంకా అన్ని రంగాల్లో. ప్రైవేటు రంగం ఎక్కువగా పెరిగిపోతుంది, ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు తగ్గిపోతున్నాయి, ప్రభుత్వ రంగాన్ని మూసేస్తున్నారు, ప్రైవేటీకరిస్తున్నారు, ప్రైవేట్ రంగం పెరుగుతున్నది. రాజ్యాంగం ప్రకారం ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది. సంపద మీద హక్కు రావాలి, మనకి భూమి మీద హక్కు రావాలి. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రాంతంలో కొన్ని వేల ఎకరాల భూమి, దళితుల భూమి అన్యాక్రాంతమైంది, లాగేసుకున్నారు. వైకుంఠ ధామాల పేరు విన దళితుల భూమి లాక్కున్నారు, కలెక్టరేట్లు కట్టడానికి దళితుల భూమి లాక్కున్నారు.
విలేజ్ పార్కులు కట్టడానికి దళితుల పార్టీ భూములు ఆఫీసుల లాక్కున్నారు. కోసం లాక్కున్నారు. పార్టీ ఆఫీసుల కోసం గ్రామ పంచాయతీల కోసం దళితుల భూములు లాక్కున్నారు. అడిగే నాదులు లేడు. నేను మొన్న సిరిసిల్ల వెళ్ళాను, భూమి మీద మీటింగ్ పెట్టారు. ఒక్క సిరిసిల్ల నియోజకవర్గంలో 2100 ఎకరాల భూమి దళితుల భూమి వేరే వాళ్ళు లాగేసుకున్నారు, అంటే ప్రభుత్వం తీసుకున్నారు. ఎప్పటి నుంచో తరతరాలుగా 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి వస్తున్నటువంటి దళితుల భూమి వాళ్ళు తీసేసుకున్నారు. అంటే మరి అన్ని నియోజకవర్గాలు 119 నియోజకవర్గాలను లెక్క తీస్తే ఎంత భూమి పోయి ఉంటుంది? లక్షల ఎకరాలు పోయింది కదా. మరి దీని మీద పోరాటం ఏది లేదు. అందుకే ఉమ్మడిగా దళితులు ఒకటై భూమి కోసం పోరాటం, సంపద మీద పోరాటం, హక్కుల కోసం పోరాటం చేయవలసిన అవసరం ఉంది. దీన్ని ఎక్కువగా పొడిగించకుండా వెంటనే దీన్ని పరిష్కారం చేసేసుకుంటే ఇంకో తలములోకి పోరాట నిర్మాణం చేసే అవకాశం ఉంటుందని అభిప్రాయం.